గుంటూరు నల్లచెరువు సుగుణ కాలనీకి చెందిన పేద మహిళలు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతవరప్పాడులో ఇళ్ల స్థలాలు కేటాయించామని బాండ్లిచ్చినా ఆ స్థలాలు ఎక్కడున్నాయో చెప్పలేదని వారు వాపోయారు. గత ప్రభుత్వంలో పాలకులు, అధికారులు తమకు సరైన సమాచారం ఇవ్వలేదని, తమకు న్యాయం జరగలేదని మహిళలు ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా తమకు ఇళ్లు కేటాయించాలని గుంటూరు కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో వారు వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వం తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని, తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. మాకు ఇళ్లు ఇస్తామని బాండ్లిచ్చారు, కానీ స్థలాలు ఎక్కడున్నాయో చూపించలేదు. గత ప్రభుత్వంలో ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఈ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేయాలి అని సుగుణ కాలనీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మీ పేరమ్మా? రమణ అండి, ఏముల రమణ. సుగాన కాలనీలో ఉంటున్నాం, మేము అద్దెలకు ఉంటున్నామండి. మరి పని చేసుకొని బతుకుతున్నాము, ఇల్లు లేదు, అద్దెలు కట్టుకొని ఉంటున్నాము. మరి ఇళ్ల స్థలాలు ఆ రోజు జగన్ గారు ఇచ్చాడు, మరి ఆ కాగితాలన్నీ రాపించుకున్నాం, బాండు కాగితాలు. మరి ఆయన దిగిపోయాడు, మరి ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని అన్నాడు. మరి ఆయన ఎక్కాడు కాబట్టి ఇప్పుడు సంవత్సరం అవుతుంది. మరి అక్కడ ఈయన కూడా ఇయలేదు మాకు ఇంతవరకు. అనంతాడుపాడు చెట్లు మలిచిపోయినాయి. మరి ఆ స్థలం ఇదిగో మీ స్థలం అని చెప్పటం లేదు, వచ్చి కొలిచేయట్లేదు. మరి సచివాలయంకి వెళ్తే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు మరి మమ్మల్ని. మరి మేము ఎవరికి చెప్పుకోవాలండి? అందుకని కలెక్టర్ గారిని కలవటానికి వచ్చామండి. అనంతారపాడు అన్నాడు అని ఇగో ఇచ్చారు. అప్పుడు చూపించాడు స్థలాలు, ఇదిగో అనంతారపాడు అంటే మేము పోయాం, చూసినాం చెట్లు అన్ని స్థలాలు. ఇది మీ స్థలం అని చెప్పలా, అనంతారపాడులో ఇస్తున్నామని చెప్పాడు. ఆ ఊరి పేరు చెప్పారు అనంతారపాడు. వెళ్ళాము, ఎక్కడో కూడా తెలియట్లేదు, చెట్లు మలిచిపోయినాయి. మరి 4-5 సార్లు తిరిగాము, సచివాలయం తిరిగాము. తిరిగితే వాళ్ళు బాండ్ కాగితాలని ఆ కాగితాల మీద అప్లికేషన్ చేస్తామన్నారు. ఆయన వచ్చినాక అవి మీకు ఇస్తాడన్నాడు. మరి ఇది వద్దనుకుంటే అది ఇస్తామని అన్నాడు కదా, మరి అదేని చెప్పాలి కదండి మాకు. చంద్రబాబు నాయుడు ఆయన మా పేదవాళ్ళని ప్రేమించి ఆయన మాకు స్థలం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మరి మేము కష్టపడి పని చేసుకున్న వాళ్ళం, చారెడు స్థలం ఆయన ఇస్తాడని మేము ఆశపడి ఇక్కడికి వచ్చాం, కలెక్టర్ గారిని కలవటానికి వచ్చాము, తిరుగుతూ ఉన్నాము. మరి ఆయన మాకు దయించి మాకు స్థలాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. కూలి పని చేస్తున్నాం, మిరగాయల తోడాలు వెళ్తానికి వెళ్తున్నామండి. యార్డులోకి మిరగాయల తోడాలు వెళ్తాం, ఏ పని ఉంటే ఆ పని కూలి పని చేసుకుంటున్నాము. మరి ఆయన మా మీద దయించి మాకు స్థలాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఉన్నాము 200 మంది 300 మంది జనం ఉన్నాము. మరి మాకు స్థలం ఇస్తాం అన్నారే కానీ చూపించలేదు ఏడ. మరి ఆయన మా మీద దయించి స్థలం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఆయన్ని. నా పేరు ఈ రామాదేవి అండి. మేము సుగాని కాలనీ దగ్గర నుంచి వచ్చాము. మాకు గత 5 సంవత్సరాల కాలం మాకు ఇంటి పట్టా కాగితాలు ఇచ్చారు, స్థలాలు రాలేదు. అక్కడ మాకు డియో ట్యాగింగ్ కూడా చేయలేదు. అయితే మాకు ఇప్పుడు మేము ఇంటి స్థలాల కోసం అడగటానికి వచ్చాం. మరి వాడు మాకు రేపు ఎల్లుండని తిప్పుతున్నారు. మాకు అనంతారపాడు అటు ఒట్టి చెరుకూరు వెళ్ళి చూసాము, కానీ అక్కడ ఏమీ లేవండి. రాళ్ళు వేసారు కానీ పీకేశారు. అయితే మాకు స్థలాలు చూపించలేదు. అది మాకు ఈ పట్టా మాకు చూపించలేదు. మాకు ఈ పట్టా కాగితం ఇచ్చారు. అది అడిగామండి, చూస్తామంటున్నారు. చూస్తాం మరి ఇంతకాలం మేము చూసాము, ఎదురు చూసాము, కానీ ఇప్పుడు కూడా మాకేమి ఇళ్ల స్థలాలంటూ రాలేదు. ఇప్పుడు మేము అడగటానికి ఇళ్ల స్థలాలు కాటి కోసం అడుగుతానికి వచ్చాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.